టర్కీ గురించి మాట్లాడాం, గోబికల్ తెప్పే అని మాట్లాడాం. ఇవాళ అందరూ చెప్తున్నారు అది మీకు శివాలయమే, అది నిర్మించింది భారతీయులే. ఈరాన్, ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్, ఆర్యులు అదొక దేశం. ఇవన్నీ చూసినప్పుడు చెప్పాను నిన్న. అలాగే లెబనాన్ లవా అతని నుంచే అది వచ్చింది. మార్తానియా అంటే అందరూ రామాయణ కాలంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళే. ఇవాళ మొత్తం రీసెర్చ్ అంతా దీని మీదే జరుగుతుంది. బాలి భారతీయులదే అని చెప్ప, అలాంటి టెక్నాలజీ ఇక్కడ ఉండేది. కాబట్టి మనల్ని వరదాస్ అనేవాడు. ప్రపంచంలో అందరూ ఆ వరదాస్ వస్తున్నారు అని. వీళ్ళు ఉప్పు తీసుకువెళ్ళి బంగారం తెచ్చుకునేవాడు. ఉప్పు అమ్మి బంగారం తెచ్చుకుంటారు. అందుకే గుళ్ళలో మీకు అంతంత బంగారం, ఇండియాలో ఉన్నంత బంగారం ఎక్కడా ఉండదు. ఇవాళ కూడా అమెరికా వాడు అంటాడు నా దగ్గర నథింగ్. మొత్తం ఇక్కడ ఉండే మహిళలు వాళ్ళ బంగారం చూడండి, ఆలయాల్లో ఉండే బంగారం చూడండి, మన ముందు వీళ్ళు ఎవ్వరు ఎక్కడా రాలేదు. అంత బంగారం ఉండేది. ఇవాళ పద్మనాభ స్వామి ఆలయం గుడి తలుపులు తెరిచి లోపల చూసారంటే అంతా మీకు ఎక్కడ ఇటలీ నుంచి, గ్రీస్ నుంచి ఈ బంగారు నాణ్యాలే ఉంటాయి. వెళ్ళడము, ఉప్పు అమ్మడము, బంగారం తెచ్చుకోవడం, ఈ మసాలా దినుసులు అమ్మడము, బంగారం తెచ్చుకోవడం. అలా మనకు అంత అలా చేసేవాళ్ళం వ్యాపారం. పెద్ద పెద్ద ఓడలు. అక్కడే మూడవ కన్ను, ఆ మూడవ కన్ను కనిపిస్తే దట్ ఈస్ శివాస్ కన్ను. వీళ్ళు వరదాస్ వచ్చారు అని వాళ్ళు గుర్తించేవాళ్ళు. ఆయుధాలు అమ్మేవాళ్ళు. అలా ఉండేది. నాగరికత అంటే ఎక్కడ చెప్తారంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ. ఆఫ్రికా నుంచి మానవుడు అనేవాడు వచ్చాడు అనేది మీకు ఎక్కడైనా థియరీ కనిపిస్తుంది. ఈ ఆఫ్రికా అనేది ఎక్కడ ఉండేది? ఒకప్పుడు భారత్తో కలిసి ఉండేది. దీనినే లిమూరియా అంటారు. లిమూరియా కాంటినెంట్. మనము కుమరి ఖండం అంటున్నాం. మన పుస్తకాలలో ఇవి రాయబడి ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, భారత్ కలిసి ఒక పెద్ద ఖండం. ఈ ఖండములో మీకు హిందూ మహాసముద్రం మెల్లమెల్లగా నిండిపోవడము, ఒక మహాప్రళయం రావడము, ఇవి 3 భాగాలుగా విడిపోవడము. సో ఆఫ్రికా అటు ఉండిపోయింది, భారత్ ఇటు ఉండిపోయింది, ఆస్ట్రేలియా విడిపోయింది. సో ఇక్కడ ఒక పెద్ద నాగరికత ఉండేది. ఈ నాగరికతలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంత ప్రళయం రావడంతో చెల్లా చెదురుగా ఎవరికి తోచిన దానిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది ఇటు నుంచి హిమాలయాల వైపు వెళ్ళిపోయారు. వాళ్లే టర్కీ, ఇరాన్, సిరియా, ఇరాన్, ఇరాక్ ఇక్కడ నివసించేవాళ్ళు. ఆ గ్రూప్స్ తర్వాత మీకు యూరోప్ వెళ్ళారు. అందుకే ప్రతి ఒక్క దేశం పేరు మనం పెట్టింది. జర్మన్ అంటే సేరమన్ అనేవాడు కేరళ రాజు. జర్మన్ అన్న దేశం పేరే సేరమన్ అనే జర్మన్ అయింది. డెన్మార్క్ అంటే తెన్మార్క్. తెన్ అంటే సౌత్ అని అర్థం. మార్గం ఉంటే మార్గే మార్గం. డెన్మార్క్, దీన్నే డెన్మార్క్ అని అన్నారు. అలాగే మీకు ఎన్ని దేశాలు అంటే ఈ పేర్లన్నీ కూడా మన వాళ్ళు వెళ్ళి పెట్టిందే. అందుకే టర్కీలో గోబికల్ తెప్పే అన్నామంటే పక్కనే శివాస్ అనే ఊరు ఉంటుంది. అక్కడ ఎందుకంటే శివాస్ అంతా ముస్లిం దేశాలు కదా, శివుడి పేరు మీద ఎందుకు ఉంటాయి అంటే ఒకప్పుడు అక్కడంతా భారతీయులు, తర్వాత మహమ్మదియన్స్ వచ్చి వీళ్ళందరినీ కన్వర్ట్ చేశారు. అంతకుముందు వీళ్ళందరూ భారతీయులే. అప్పుడు ఈ మతాలు కూడా లేవండి. హిందూ మతాలు ఉన్నది సనాతన ధర్మం. సనాతన ధర్మము అంటే పరులకు మంచి చేసేది, అంతే. అదే ధర్మం, అది మతం కాదు, ధర్మం. ఆ ధర్మమే ఇవాళ ప్రపంచం అంతా కూడా వెళ్ళి తర్వాత మతాలుగా మారి, మతాల యుద్ధాలే కదండి ప్రపంచంలో జరిగేదంతా కూడా మీకు రిలీజియస్ వారే. ఆ రోజుల్లో మనకు ఆ మతాలు లేవు, మనం అందరినీ కలుపుకున్నాం. వసుదేక కుటుంబకం. ఇవాళ కూడా ప్రపంచం చూడండి, ఎప్పుడో తెలుసు మనకు ఈ ప్రపంచం అంతా మాదే. అందుకే మన వేదాల్లోనే అది రాసుకున్నాం. వసుదేక కుటుంబం అంటే అందరూ మా వాళ్ళేరా, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే. దీన్ని తెలుసుకోకుండా మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు క్రిస్టియానిటీ అన్నామండి, కృష్ణనీతి, కృష్ణుడే ఉన్నాడు అక్కడ. కృష్ణనీతియే క్రిస్టియానిటీ అంటున్నాం. ఇస్లాం అంటున్నాం ఈసా అంటే శివుడే. ఈశావాస్యం ఇదం సర్వం. ఎక్కడైనా ఈసానే ఉంటాడు. సో ఈసా లామా అంటే స్వామీజీని అర్థం. లామా, దలై లామా అంటే తలై లామా, హెడ్ ప్రీస్ట్. తల అంటే తలే కదా, అది దలై లామా. వాళ్ళు దలై లామా, తలై లామా అంటాం. హెడ్ ప్రీస్ట్ దలై లామా. సో అదే మీకు ఈసా అనబడే హెడ్ ప్రీస్ట్ ఎవరంటే శివుడు.
ఈయన మన ఆదినాథుడు అంటాము, ఆది యోగి అంటాము. ఎందుకంటే ఆయనే యోగా అనేది. మీరు సాధన చేయండి, మీరు చక్కగా ఉంటారని మనకు అంత గొప్ప ఆచారాన్ని, మనకు అంత గొప్ప విషయాలను నేర్పించిన వాడు శివుడు. ఎక్కడ ఏ మూల ఏ ఉనికిలో ఎక్కడెక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చూడండి, మీకు అమెరికాలో జార్జియా అనబడే ఒక ప్రాంతం, అక్కడ మీరు మామూలుగా నడిచారనుకోండి, మీకు పొలాలు ఉంటాయి, మీకు పొలాల్లో మీకు మార్గాలు ఉంటాయి. కానీ అదే మీరు ఒక హెలికాప్టర్ నుంచో డ్రోన్ నుంచి చూసారనుకోండి, ఒక అతిపెద్ద స్వస్తిక కనిపిస్తుంది. స్వస్తిక అంటే ఎవరిది? మనదే. మీకు 12,000 సంవత్సరాల క్రితం ఆలయాల్లో కూడా స్వస్తిక సింబల్ ఉంటుంది. అంటే ఈ సింబల్నే మీకు రాజా విక్రమాదిత్య గురించి చాలా మందికి తెలియదు. మన పాఠ్యాంశాలు పెట్టాలి ఆయన గురించి. ఆయన గురించి తెలిస్తే అఖండ భారత్ గురించి తెలిసిపోతుంది. కాబట్టి ఎవ్వరు ఎక్కడా కూడా ఆయన పేరు విక్రమ బేతాళుడు అని చెప్తామే తప్ప, విక్రమాదిత్య అని ఒక గొప్ప రాజు ఉండే చక్రవర్తి, ఆయన ప్రపంచాన్ని పాలించిన వాడు. ఇతని చరిత్ర తెలిస్తే మొత్తము భారత చరిత్ర తెలిసిపోతుందని మ్యాక్సిమల్ నుంచి ఎవరు రాయలేదు. ప్రపంచంలో మనం చెప్పుకున్న రిచెస్ట్ కంట్రీస్ అంతా జస్ట్ అతను గుర్రాలు మేపడానికి వాటికి ఆయన వాడుకునేవాడు అంతే. ఇప్పుడు అరేబియా రిచెస్ట్ కంట్రీ. అరేబియా అంటే అరబిస్తాన్. అరబి అంటే గుర్రం. రాజా విక్రమాదిత్య యొక్క గుర్రాలని అక్కడ పెంచుకోవడానికి ఒక గోడాబాగ్ అంటారు చూడు, కోడంబాకం అంటాం తమిళ్లో. కోడంబాకం అంటే ఏంటి? బాగ్ అంటే మీకు గుర్రాలని పెంచేస్తా. విక్రమాదిత్య తన గుర్రాలు, మీరు బెన్హర్ అనే చిత్రం చూస్తే అరేబియాలో గుర్రాలు బాగుంటాయి, అబ్బా గుర్రాలు ఎంత బాగున్నాయి అంటే అక్కడే గుర్రాలను పెంచుతారంటే దానికి కారణము విక్రమాదిత్య. అలా ఆయన రష్యా దాకా పాలించాడు. ఇది మీకు వ్లాదిమిర్ పుతిన్కి తెలిసి ఉరల్ మౌంటైన్స్, ఇప్పుడు మనం తెచ్చుకునే డీజిల్ ఉంది చూసారా, డీజిల్ నింపుతాం, ఇవన్నీ కూడా మీకు రష్యా నుంచి వస్తాయి. రష్యాలో మీకు ఈ ఉరల్ మౌంటైన్స్ నుంచే పెట్రోల్ని తీస్తారు. అక్కడ పుతిన్ గారు పెడితే అక్కడ ఒక స్వస్తిక ఉంది చూడండి. అమెరికాలో ఉంది, రష్యాలో అగ్రరాజ్యాలు, రెండింటిని వీళ్ళే పాలించారు, మనమే పాలించాం. ఇది ఎక్కడా ఎవ్వరు మాట్లాడు. రష్యాలోనూ స్వస్తికాన్ని చూశారు మీరు, అలాగే అమెరికాలోనూ స్వస్తిక ఉంది. ఉరల్ మౌంటైన్స్ పైకి వెళ్ళాక కనిపిస్తుంది. అంత పెద్దది ఎవ్వరు చేయలేరండి, మీకు ఆ నిర్మాణం జరగదు. ఈజిప్ట్ ఈ పిరమిడ్ ఎలా కట్టారో అలా కట్టారు వాళ్ళు దాన్ని, స్వస్తికాన్ని. అంటే ఇటు ప్రపంచం అంతా మన వాళ్ళే నిండిపోయి ఉన్నారు. భారతీయులదే అని చెప్ప అలాంటి టెక్నాలజీ ఇక్కడ ఉండేది. కాబట్టి మనల్ని వరదాస్ అనేవాడు. ప్రపంచంలో అందరూ ఆ వరదాస్ వస్తున్నారు అని. వీళ్ళు ఉప్పు తీసుకువెళ్ళి బంగారం తెచ్చుకునేవాడు, ఉప్పు అమ్మి బంగారం తెచ్చుకుంటారు. అందుకే గుళ్ళలో మీకు అంతంత బంగారం, ఇండియాలో ఉన్నంత బంగారం ఎక్కడా ఉండదు. ఇవాళ కూడా అమెరికా వాడు అంటాడు, నా దగ్గర నథింగ్. మొత్తం ఇక్కడ ఉండే మహిళలు వాళ్ళ బంగారం చూడండి, ఆలయాల్లో ఉండే బంగారం చూడండి, మన ముందు వీళ్ళు ఎవ్వరు ఎక్కడా రాలేదు, అంత బంగారం ఉండేది. ఇవాళ పద్మనాభ స్వామి ఆలయం గుడి తలుపులు తెరిచి లోపల చూసారంటే అంతా మీకు ఎక్కడ